అసలు మహిళలని కించపరిచేలాగా ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? మీరు ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా తిట్టుకోండి, రాజకీయం వరకే ఉండాలా. పర్సనల్గా వెళ్ళి పర్సనల్గా మాట్లాడి పర్సనల్గా అసలు మహిళలను కించపరిచే రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? అదే మీ ఇళ్లలో మహిళలను కించపరిచేలాగా మాట్లాడి మీ కూతురునో మీ భార్యనో మీ చెల్లినో మాట్లాడితే మీరు భరిస్తారా? మీ చెల్లి లాంటి వాళ్ళు మీ కూతురు లాంటి వాళ్ళు కారా యువతల మహిళలు? మీ అమ్మ లాంటి వాళ్ళు కారా యువతల మహిళలు? ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా పోయారు. ఖచ్చితంగా ఎవరు చేసినా తప్పే కాబట్టి, ఎవరు మాట్లాడినా తప్పే కాబట్టి మహిళలకి గౌరవం ఇవ్వాలి. ఈరోజు గతంలో గౌరవం ఎలాగో ఇవ్వలేదు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు, అరెస్ట్ చేస్తామని అంటున్నారు. మరి అరెస్ట్ చేయడం తప్ప రైటా? మీ అభిప్రాయం ఏంటి? చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందులో చేబ్రోలు కిరణ్ అనే అతను భారతమ్మను ఒక మాట అన్నాడు. చాలా అంటే చాలా వరకు తప్పు చేశాడు అతను. దానికి వీళ్ళు మరి వీళ్ళ ప్రభుత్వంలోనే వీళ్ళ పార్టీ మనిషిని వీళ్ళు అరెస్ట్ చేయలేదా? అరెస్ట్ చేసి లోపలేయలేదా? అలాగే ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలని ఎంపీలని మాట్లాడితే ఊరుకుంటారా? అది చాలా తప్పు కదా. అసలు మహిళల జోలి ఎందుకయ్యా మీకు? మహిళల జోలిని బూతులు తిడదాం, అసభ్యకరంగా మాట్లాడదాం, పిహెచ్డీలు రోడ్ల మీద పిహెచ్డీలు చేయడం ఏంది? కాలేజీల్లో చేయరా చదువులు? కాలేజీలో చదువుకోలేదే. ఈయన పిహెచ్డీ చేశాడుగా. ఇప్పుడు చేసిన మాట్లాడిన వ్యతిరేకంగా మాట్లాడిన అతను కూడా పిహెచ్డీ చేశాడుగా. ఇతను ఎక్కడ చేశాడు పిహెచ్డీ? చదువు గురించి విమర్శించడం, పర్సనల్ లైఫ్ల గురించి విమర్శించడం, రెండో పెళ్ళిళ్ళ గురించి, ఇవన్నీ అసలు పెళ్ళిళ్ళు ఏంటి, పర్సనల్స్ ఏంటి? అసలు మహిళలను కించపరిచినట్టు మాట్లాడడమే చాలా తప్పు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయింది కూడా ఇలాగా ఒక మహిళ మీద మాట్లాడడం అనేది ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో సమాజానికే కానీ ప్రజలకి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నట్టు? చాలా చెడు మాటలు మాట్లాడాడు, చాలా చెడు మెసేజ్లు ఇస్తున్నాడు అనమాట. అసలే ఇప్పుడు మహిళలు తక్కువలో లేరు. మరి ఆవిడ ఎట్లాగో క్రిమినల్ మైండ్తో లేనట్టుంది. బ్రెయిన్ కొంచెం సాఫ్ట్ ఉన్నట్టుంది అమ్మాయికి, లేకపోతే ఇతను లేపేసేది. ప్రస్తుతానికి ఇటువంటి మాటలు, ఇటువంటి కించపరిచే మాటలు మాట్లాడుతుంటేనే మొగుళ్ళనే లేపేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు, మహిళలు. అటువంటిది ఒక ఎమ్మెల్యేని, ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు రెండో పెళ్ళానివి, నువ్వు మూడో పెళ్ళానివి, ఈ వ్యక్తిగత విషయాలన్నీ ఇతనికి ఎందుకు? ఇది చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను నేను చాలా వరకు ఖండిస్తున్నాను. నాకు కూడా నచ్చలేదు. ఒక మనిషిగా కానీ ఒక మహిళగా కానీ నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇతన్ని అరెస్ట్ చేస్తేనే బెటర్. ఈ అరెస్ట్ చేసి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వదలాలి. ఎందుకంటే ఇంకా ఏ పార్టీలోనే మహిళలనైనా కానీ నోరు విప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా వాళ్ళకి సంబంధించిన టీడీపీ అనుచరులే కానీ, వాళ్ళ సొంత అనుచరులే కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఇంటి మీద దాడి చేసి ఇంటిని మొత్తం కూడా కొల్లగొట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని చాలామంది కూడా టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఇలా దాడులు చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? సంతోషపడాలి. ఇంటినే ధ్వంసం చేశారు, మనిషిని శాలరీలు లేపేలేదు. ఇది అటువంటి మాటలు మాట్లాడితే ఎవరు ఉండనెవరు. ఒక మహిళలను అలా కించపరిచినట్టు మాట్లాడకూడదు. అసలు ఫస్ట్ మహిళలకి ప్రాధాన్యత ఉంది, మహిళలకు ఒక గౌరవం ఉంది, మహిళలకు ఒక విలువ ఉంది. ఈ నైతిక విలువలన్నీ మరిచి నీ నోటికొచ్చినట్టు నువ్వు విచక్షణ జ్ఞానం విడిచి మాట్లాడావంటే నీ శాలరీని లేపేలేదు. ఇంకా నీ ఇంటిని ధ్వంసం చేశారు, నీ ప్రాపర్టీని ఏమైనా ధ్వంసం చేశారంటే అక్కడికి సంతోషపడి అన్నీ సర్దుకుంటే బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఇంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరైనా మాట్లాడారా? అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఏ ఘటన జరిగినా కానీ మహిళ మీద అంటే నేను స్పందిస్తానని చెప్పారు. యాంకర్ శ్యామల కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఇలాగని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు స్పందించలేదంటారు? స్పందించలేదంటే తప్పు ఇతని దగ్గరే ఉంది, వాళ్ళ పార్టీ అభ్యర్థుల దగ్గరే ఉంది కదా తప్పు. మరి వాళ్ళ పార్టీ ఒక పురుషుడే ఉండి ఒక మహిళని ఇటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. చాలా తప్పు అది. వీళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలంటే వేరే మహిళలనే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను కూడా గౌరవంగా చూసుకునేలాగా మరి కూటమి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం సరైన దారిలో పెడితే ఈసారి ఎవరినైనా మహిళలను కించపరిచినట్టు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఒక్క మాటలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ టీడీపీ మహిళా ఎమ్మెల్యే మీద ఇటువంటి బూతు వ్యాఖ్యల గురించి మాట్లాడడం అనేది మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో. చాలా తప్పు అది. చాలా అంటే చాలా తప్పు.